వినాయక చవితి పూజా విధానం. ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకుని నమస్కరించుకుని ఈ విధంగా ప్రార్థించుకోవాలి. ప్రార్థన: శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. येषामिन्धीवरश्यामो हृदयस्थो जनार्दनः. आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः. लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः. धूमकेतुर्गणाध्यक्ष पालचन्द्रो गजाननः. वक्रतुण्डशूर्पकर्णो हेरम्बः स्कन्दपूर्वजः. अष्टावष्टौ च नामानि यः पठेत् शृणुयादपि. विद्यारम्भे विवाहे च प्रवेशनिर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते. अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यस्सुरैरपि. सर्वविघ्नच्चिदे तस्मै గణాధిపతయే నమః. నమస్కరించుకొని ఆచమనం చేయాలి. ఎడమ చేతితో ఉద్దిరణ పట్టుకొని నీటి పాత్ర నుంచి 3 సార్లు నీటిని కుడి చేతిలో వేసుకుంటూ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ నీటిని తాగాలి. హస్తం ప్రక్షాళ అంటూ ఉద్దరినితో నీటిని తీసుకొని చేతిని కడుక్కోవాలి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఈ మంత్రం చదువుతున్నప్పుడు ప్రాణాయామం చేయాలి. నాసిక ఎడమ రంధ్రం నుంచి గాలి పీలుస్తూ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూర్భువః స్వః దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం ఓం భువ ఓం సువః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఇప్పుడు దీపారాధన వెలిగించి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం: ఓం మమోపాత దురితిక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమ పాదే. ఇండియాలో ఉన్నవారు జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆంధ్రప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ స్థిరవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. గోత్రం పేరు చెప్పుకోవాలి. గోత్రము మీ పేర్లు మీ పిల్లల పేర్లు చెప్పుకోవాలి. శ్రీమాన్ గోత్ర నామధేయః శ్రీమతః గోత్రస్య నామధేయస్య. పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అస్మాకం సకుటుంబస్య
क्षेमस्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं प्रतिबन्धरहित आत्मप्रबोध सिद्ध्यर्थं श्री गुरुप्रसाद सिद्ध्यर्थं अस्माकं भक्तिज्ञानवैराग्य सिद्ध्यर्थं निष्कामकर्मयोगसिद्ध्यर्थं निखिलप्रजानाम् अन्तःकरण शुद्ध्यङ्गना विश्वकल्याणार्थम् अस्य भगवतो देवदेवस्य देवता सार्वभौमस्य अगणितानेकदिव्यावतारस्य आदिमध्यान्तरहितस्य सकलभुवनसंरक्षण विचक्षण सृष्टिस्थितिसंहार तिरोधान अनुग्रहकारकस्य श्री विनायकुनि प्रीत्यर्थम् उद्दिश्य सम्भवता नियमेन सम्भवद्भिः उपचारैश्च यावच्छक्तिध्यान आवाहनादि षोडशोपचार पूजां करिष्ये. కలశ పూజ. కలశంలో గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు వేసి 2 చేతులు మూసిపెట్టాలి. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య తస్యోపరి హస్తం నిధాయ. ఇప్పుడు చేతులు తీసి నీటిలో తమలపాకు ఉంచుకోవాలి. ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నీటిని సవ్య పద్ధతిలో తిప్పాలి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుశౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబ సమాశ్రితాః ఆయాంతు దేవ పూజార్థం దురితిక్షయకారకాః. ఇప్పుడు కలశంలోని నీటిని పూజా ద్రవ్యముల మీద, దైవము మీద, తమ మీద కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. ఇప్పుడు విఘ్నేశ్వర పూజ. కలశంలోని నీటిని మధ్య వేలితో తాకాలి. గణానాం త్వాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్య సత్యః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. 2 చేతులు జోడించుకొని ధ్యానం చేయాలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అక్షంతలు తీసుకొని పసుపు గణపతి పాదాల చెంత ఉంచాలి. దేవుని పాదాల వద్ద మాత్రమే వేయాలి, శిరస్సు పైన వేయరాదు. ఈ మంత్రం చదువుతున్నప్పుడు ఉద్దరేణితో నీటిని తీసుకొని పసుపు గణపతికి చూపించి ఆ నీటిని చిన్న పళ్ళెంలో లేదా పాత్రలో వేయాలి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పసుపుతో చేసిన గణపతికి గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ పూలతో పూజించాలి. అగరబత్తులు వెలిగించి బెల్లం లేదా పండు నైవేద్యం పెట్టి షోడశోపచార పూజ చేయాలి. యదా భాగం గుడం నివేదయామి శ్రీ మహాగణాధిపతి సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్లామి అంటూ పూజ చేసిన అక్షంతలు 2 తీసుకుని తలపై ఉంచుకోవాలి. శ్రీ మహాగణాధిపతియే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. శ్రీ వరసిద్ధి వినాయక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ. విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించాలి. ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం శం సం హం ఇత్యాధేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా నమస్కృత్వా అని నమస్కారం చేస్తూ
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. వినాయకుని విగ్రహానికి అక్షంతలు పూలతో పూజ చేస్తుండండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద ప్రసీద ప్రసీదాం. షోడశోపచార పూజ. భవ సంచిత పాపౌగ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. విగ్రహానికి పూలతో అక్షంతలతో పూజ చేస్తుండండి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఆసనం సమర్పయామి. ఉద్దరేణితో నీరును స్వామికి చూపించి పక్కన ఉంచుకున్న పాత్రలో వేయాలి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ఆర్ఘ్యం సమర్పయామి. మరలా కొంచెం నీటిని స్వామి పాదాలకు చూయించి పాత్రలో వేయాలి. గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహానద్విరధానన పాద్యం సమర్పయామి. మరల కొంచెం నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహానాచమనందేవ తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. గణేష్ విగ్రహానికి మధుపర్కాన్ని సమర్పించాలి. దధిక్షీర సమాయుక్తం మధ్వాజేన సమన్వితం మధుపర్కం గృహానేధం గజవక్త నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. స్నానం. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు కలిపి స్వామి విగ్రహంపై పంచామృతం చిలకరించాలి. స్నానం. పంచామృతైర్దేవ గృహాన గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. కొంచెం నీటిని స్వామిపై చల్లాలి. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలై స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకునేటట్టయితే పత్తికి పసుపు కుంకుమ రాసి దానిని వస్త్రంగా అలంకరించాలి. రక్తవస్త్రుద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహానత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహానదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి. కొద్దిగా గంధం స్వామికి చిలకరించాలి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి. విగ్రహానికి కుంకుమ పెట్టి అలంకరించాలి. స్వామికి అక్షంతలు సమర్పించాలి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ సాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాన పరమానంద శంభుపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. విగ్రహానికి పూలతో పూజించాలి.
సుగంధాని చ పుష్పాని జాతి కుందముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహాన నమోస్తుతే పుష్పాన్ని పూజయామి. అత అంగపూజ. గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్సౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. ఆకువాహనాయ నమః ఊరుం పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్రాయ నమః వక్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అత ఏకవింశతి పత్ర పూజ. పత్రాలు స్వామి పైన వేస్తుండాలి. ఓం సుముఖాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ఉమాపుత్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం హరసూనవే నమః. ఓం లంబోదరాయ నమః. ఓం గుహాగ్రజాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం వికటాయ నమః. ఓం భిన్నదంతాయ నమః. ఓం వటవే నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం సురాగ్రజాయ నమః. ఓం ఇబవక్త్రాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం సురసేవితాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. పత్రాన్ని పూజయామి. పత్రాన్ని పూజయామి. ఇప్పుడు గరికతో పూజ చేయవలెను. గణాధిపాయ నమః. దూర్వాయుగ్మేన పూజయామి. ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మేన పూజయామి. అకువాహనాయ నమః. దూర్వాయుగ్మేన పూజయామి. ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మేన పూజయామి. సర్వసిద్ధిప్రదాయ నమః. దూర్వాయుగ్మేన పూజయామి. ఇబవక్త్రాయ నమః. దూర్వాయుగ్మేన పూజయామి. మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మేన పూజయామి. కుమారగురవే నమః. దూర్వాయుగ్మేన పూజయామి. అనంతరం శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి. స్వామికి పూలతో లేదా అక్షతలతో లేదా పత్రితో పూజ చేయాలి. గణేష అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిదయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వం గ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రినే నమః. ఓం మంగళస్వరాయ నమః.
ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్చతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోత్క్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్తవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మధాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జూయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మినే నమః ఓం సఖయే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకినీ మేకలాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః ఓం చిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ధూపం. అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించి పక్కన ఉన్న స్టాండ్లో పెట్టాలి. శ్లోకం. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాన వరదో భవధూపమాగ్రాపయామి. స్వామికి దీపాన్ని చూయించాలి. దీపం. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహినినా ద్యోతితం మయా గృహాన మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి. నైవేద్యం. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ పెట్టాలి. పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాలు, అరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి. మహానైవేద్యం గురించి శ్లోకం. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవచనముధ్యై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ శోష్యం పానీయమేవ చ ఇదం గృహాన నైవేద్యం మయా దత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి. నైవేద్యాల మీద నీళ్లు చిలకరిస్తూ
ఓం భూర్భువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణ్యే స్వాహ. నైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. వేదనం చేసి నీటిని వదలవలెను. తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. నీరాజనం సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇవ్వాలి. ఘృతవర్తి సహస్రేచ్చ కర్పూర శకలైస్తతా నీరాజనం మయా దత్తం గృహాన వరదో భవ. నీరాజనం సమర్పయామి. స్వామికి హారతి ఇచ్చిన తరువాత కొంచెం నీటిని ఉంచి కళ్ళకు అద్దుకోవాలి హారతిని. మంత్రపుష్పం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతు గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. అక్షతలు పూలు స్వామి పాదాల వద్ద ఉంచి మొక్కాలి. ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోఖ్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణం తాం యాతి సద్యో వందే తం గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహాప్రభో యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానామ వాహనాది షోడశోపచార పూజయా చ అష్టోత్తర నామార్చనయా చ అవసర మహానివేదనయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు అంటూ అక్షతలు నీటిని పళ్ళెంలో వదలాలి. వినాయక వ్రత కథ. సూత మహాముని, శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము, ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదనే విషయాలను వివరించటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు గజ రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు.
అప్పుడు శ్రీహరి, బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించే వాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలాకొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరుగంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్ది ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్ట లోపల ఉన్న శివుడిని, నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు. హరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. వినాయకుడి పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవటం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనము. విఘ్నేశాధిపత్యము. ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా ఉంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో, మీలో ఎవరు 3 లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగటానికి వెళ్ళిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాదసేవకుడిని, నా యందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు. శివుడు నారాయణ మంత్రం జపిస్తూ 3 సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి, ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానం ఆడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి 3,50,00,000 నదిలో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపై కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను, క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి
కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి, కొన్ని చేతిలో పట్టుకుని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది, కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆంచిన నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు నీలాప నిందలు పొందుతారు అని శపించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు. అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపోనారంభించాడు. అది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గూర్చి పరమేష్టికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్నిదేవుడి భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు, పార్వతి, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతోంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు ముద్దాడి, ఏ రోజు వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. అక్షింతలు చేతిలో తీసుకుని శమంతకోపాఖ్యానం అయిపోయిన తర్వాత ఆ అక్షింతలు మన తలపై చల్లుకోవాలి. కథ: ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి, సాయంకాలం అయ్యింది. ఈరోజు వినాయక చతుర్థి. పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు. నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావటంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడిని ప్రతిబింబం చూసి, ఆహా, నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు, ఇది రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుంది. దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోవుచుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండ బిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్త విని, నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు తన పట్టణంలో చాటింపు వేయించాడు.
శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుణ్ణి చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించే దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలిజాడలు, బల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తి విహీనుడే తనతో పోట్లాటకు దిగిన వాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి, దేవాదిదేవ, ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలమయ్యింది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవితేచ్ఛ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి తన చేతితో నిమిరి, జాంబవంత, శమంతకమణిని దొంగలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవటం కోసమే వచ్చాను. కాబట్టి మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి, సత్యభామలను వివాహం ఆడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు. మా లాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమని కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాప మోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్షంతలు తమ తలపై వేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. నిత్య పూజ చేసి చవితి నుంచి 3, 5, 7, 9, 11 రోజుల్లో నిమజ్జనం చేసేవారు నిమజ్జనం చేసే రోజు ఈ మంత్రం పఠించి ఉద్యాపన చెప్పుకోవాలి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాని ప్రతామాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ అనే మంత్రం చదువుతూ విఘ్నాధిపతిని ఈశాన్యం దిశగా కదిలించి స్వామివారికి ఉద్యాపన చెప్పుకోవాలి. పంచామృతాలు